సుధారాగం 5వ భాగం. 4వ భాగంలో సుధా రవి తల్లిదండ్రుల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. అతనికి కళ్ళు ఎలా పోయాయో తెలుసుకుని చాలా విచారిస్తుంది. ఇక మాజీ భర్త వేధింపులు మరింత ఎక్కువ అవుతాయి. అందరూ కలిసి పిక్నిక్ వెళ్తే అక్కడ కూడా వేధిస్తాడు అతను. కథ కొనసాగుతుంది. పిక్నిక్ ఉండి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేసి పుస్తకాలు తీసుకుని ఇంటి ముందటి సిమెంటు బెంచీల దగ్గరికి చేరారు సుధా, రవి. చదువుకోవడానికి అనువుగా ఉంటుందని అక్కడ లైటు పెట్టించుకున్నారెప్పుడో. శ్రీరామ్ మాటలు విన్నప్పటి నుండి మనసు రగిలిపోతోంది. ఎంత హీనంగా మాట్లాడాడు, తనేం చేయలేకపోతోంది. ఎందుకని? సుధారాణి, మళ్ళీ మీరు మూడ్స్లో లేరే? పలకరించాడు రవి. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోచలేదు సుధకు. అయినా ఏమని చెబుతుంది? ఏమిటి మీ బాధ? మృదువుగా అడిగాడు. పిక్నిక్లో ఎవరైనా ఏమైనా అన్నారా? ఆరాగా అడిగాడు. సుధా ఇక కంట్రోల్ చేసుకోలేక ఉక్రోషంతో వెక్కి వెక్కి ఏడ్చింది. సుధా, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. రవికి ఏం చేయాలో తోచలేదు. తనకు సహాయంగా వస్తున్నందుకు, తనతో కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నందుకు సుధను ఎవరైనా ఏమైనా అన్నారేమోనని రవి అనుమానం. ఒకవేళ అదే జరిగితే తన చదువు సాగకపోయినా పర్వాలేదు, కానీ సుధకిక ఇబ్బంది కలగజేయకూడదు. నా వల్ల మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా సుధా? నా చదువు సాగదేమోననే స్వార్థంతో మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నాను. అనవసరంగా మీకు శ్రమ కలగజేస్తున్నాను నొచ్చుకుంటూ అన్నాడు రవి. మీ వల్ల కాదు రవి. మీరు కాకపోయినా ఇంకొక కారణమైనా వెతికి వేధించకుండా ఉండడు శ్రీరామ్. శ్రీరామా? నిర్ఘాంతపోయాడు. ఏ స్టూడెంట్ అయినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారేమోనని ఇంతసేపు అనుకున్నాను. డాక్టర్ శ్రీరామ్ మిమ్మల్ని వేధిస్తున్నారా? ఎందుకని? ఆశ్చర్యంగా అడిగాడు రవి. నా కర్మకాలి నా మెడలో మాంగల్యం కట్టాడు కాబట్టి, విసురుగా ఉక్రోషంగా అంది సుధా. అంటే? రవికి మతిపోయింది. మీరు వివాహితులా? డాక్టర్ శ్రీరామ్ భార్య మీరు. అసలేమైంది సుధారాణి? నాకేమీ అర్థం కావడం లేదు అయోమయంగా అడిగాడు రవి. మొదటి నుండి జరిగినదంతా చెప్పుకొచ్చింది సుధా. చదువుకి సంస్కారానికి సంబంధం లేదని మరొక్కసారి రుజువైంది సుధారాణి. డాక్టర్ శ్రీరామ్ అంతటి హీనుడా? పోనీ జరిగిపోయిందేదో జరిగిపోయింది. మళ్ళా మీ జోలికి రావడం ఎందుకు? అసలేమిటి అతని ఉద్దేశం? మన గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. నేను తనకి లొంగకపోతే తన తడాకా చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు. సరే, ఆయన విషయం నేను చూసుకుంటాను. మీరివేమీ మనసులో పెట్టుకోక పరీక్షలకి ప్రిపేర్ అవ్వండి. సరిగ్గా ఈ సమయంలో ఈయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం నిజానికి మీ దురదృష్టం. అనవసరంగా ఆందోళన పడకండి సుధారాణి. ఆయన ఏ అల్లరి చేయక మునిపే ఒక్కసారి ప్రొఫెసర్ గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళడం మంచిది. రేపే నేను ఆయనతో మాట్లాడి చూస్తాను స్థిరంగా అన్నాడు రవి. కానీ రవికి ఆ శ్రమ అక్కర్లేకపోయింది. మర్నాడు సుధా, రవి యూనివర్సిటీకి వెళ్ళేసరికే తెలుగు డిపార్ట్మెంట్ భవనం ఎంట్రన్స్ దగ్గరే గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలు రవి సుధారాణిల శృంగార లీలలు. విశ్వవిద్యాలయంలో చవకబారు రాతలా సుధకు తల కొట్టేసినట్లయింది. ఏనాడు ఏ విద్యార్థి తనని ఇంత హీనంగా చూడలేదే. ఏం చెయ్యాలిప్పుడు? తను ఎంత సర్దుకుపోదామన్నా వీలులేని పరిస్థితి కల్పిస్తున్నాడు. దీని వెనుక శ్రీరామ హస్తం ఉందన్న విషయంలో అనుమానమేమీ అక్కర్లేదు. మీ అంతు చూస్తానని నిన్న శ్రీరామ్ బెదిరించిన దానికి ఫలితమే ఇది. ఇక తను యూనివర్సిటీలో తలెత్తుకుని ఎలా తిరగగలదు? అందరూ తనని చూసి చెవులు కొరుక్కుంటారు. తనేం చేయగలదు? ఈ విషయం ఏమీ తెలియని రవి ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయాడు. క్లాస్లోకి వెళ్ళిన 5 నిమిషాలు కూడా కాకుండానే ప్రొఫెసర్ వద్ద నుండి కబురొచ్చింది. ప్రొఫెసర్ని ఎలా కలుసుకోవాలా అని ఆలోచిస్తున్న రవి ఆయనంతటా ఆయనే కబురు చేసేటప్పటికీ ఆ విషయం ఏమిటో తెలుసుకుందామని, అప్పుడే సుధ గురించి ఆయనతో మాట్లాడవచ్చని ఆయన గదికి వెళ్ళాడు. మిస్టర్ రవికిరణ్, యూనివర్సిటీ స్టూడెంట్స్కి నీతి బోధనలు చేయవలసి రావడం, అందున నీకు చెప్పవలసి రావడం నాకు చాలా విచారం కలిగిస్తోంది. రవి కూర్చోగానే ప్రారంభించారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మాస్టారు, నెమ్మదిగా అన్నాడు రవి. ఎంట్రన్స్లో ఆ గోడ మీద రాతలు చూడలేదా? అడిగాక నొచ్చుకున్నాడు ప్రొఫెసర్. మెల్లిగా నవ్వాడు రవి. గోడ మీద రాతలు చదవగలిగే శక్తే నాకుంటే నా రాత ఇంకొక రకంగా ఉండేది మాస్టారు. ఐఎమ్ సారీ, పొరపాటున అన్నాను నేను. అయినా ఇంత తెలివైన వాడివి ఇటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? సరిగ్గా పరీక్షల ముందు ఎందుకు ఈ అల్లరి? జరిగిందేమిటో చెప్పకుండా మీరు ఇలా మాట్లాడితే నేనేం చేయను సార్. గోడల మీద నీ పేర్లు, సుధారాణి పేరు కలిసి రాశారు.
అది ఏమంత మంచి పని? పేలవంగా నవ్వాడు రవి. ఆ విషయం నన్ను అడిగితే నేనేం చెప్పను సార్. అది నేను రాసింది కాదు, వ్రాయించినది కాదు. నా వల్ల ఆ అమ్మాయి పేరు గోడల మీదకి ఎక్కినందుకు బాధపడుతున్నాను. వయసు విజ్ఞానం ఉండి కూడా ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే మన విద్యార్థికులను చూసి సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు నేనేం చెప్పినా ప్రయోజనం లేదు, నిస్సహాయంగా అన్నాడు రవి. నీకెవరి మీదనైనా అనుమానం ఉందా? సూటిగా అడిగాడు ప్రొఫెసర్. అనుమానం ఉన్నా రుజువు చేయలేను సార్. నిజానికి ఈరోజు ఆవిడ గురించి మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడి ఉపయోగం లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మలేరు. నేను కానీ ఆమె కానీ ఏనాడు మా లిమిట్స్ దాటలేదు. గుడ్డివాడిననే సానుభూతితో నాకండగా నిలిచిందావిడ. దానికి ప్రతిఫలమే ఇది. అయితే నేనామె సహకారం కోరడం ఎంతటి తెలివిమాలిన పనో ఇప్పుడు తెలిసొస్తోంది. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఆవిడని పిలిచి ఈ విషయం ఎత్తి ఆమెను మరికాస్త అవమానించకండి. ఇంకా భరించే శక్తి ఆమెకు ఉండి ఉండదు. కళ్ళు చెమ్మగిల్లాయి రవికి. సరే, ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్ల అనవసరంగా అల్లరిపడడం ఆ అమ్మాయి భవిష్యత్తుకు మంచిది కాదు అనునయంగా అన్నాడు ప్రొఫెసర్. గోడ మీద రాతలు చూశాక ఇక లోపలికెళ్లే ధైర్యం లేకపోయింది సుధకు. చివాలున వెనుదిరిగింది. ఇంటికి వెళ్ళడానికి వెనక్కి తిరిగేసరికి విద్య నిలబడి ఉంది తననే గమనిస్తూ. విద్యను చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి సుధకు. తప్పించుకుని బయటకు వెళ్ళబోయింది. చటుక్కున చెయ్యి పట్టి ఆపేసింది విద్య. పద సుధా, నా రూమ్కి వెడదాం. ఒక రకంగా బలవంతంగానే తన రూమ్కి తీసుకొచ్చింది విద్య. రూమ్లోకి వచ్చాక ఒక అరగంట మౌనంగా ఉండిపోయింది విద్య. సుధా తనను తాను కంట్రోల్ చేసుకునేదాకా. ఏమిటి సుధా, ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు నిన్న మధ్యాహ్నం ఏం జరిగింది? అప్పుడే అడుగుదామనుకున్నాను, కానీ అందరిలో అల్లరి పడడం ఎందుకని అడగలేదు. ముందు రోజు తనకి శ్రీరామ్కి మధ్య జరిగిన సంభాషణ అంతా పూసగుచ్చినట్లు చెప్పింది సుధా. అంటే అప్పటికప్పుడే తన ప్లాన్ ప్రారంభించాడన్నమాట శ్రీరామ్. అయితే చాలా జోరుగా ఉన్నాడన్నమాట. ఇక అతని యూనివర్సిటీలో ఉండగా నాకెలాగూ డిగ్రీ రాదు, నేనిక చదువు ఆపేస్తాను నిరాశగా అంది సుధా. తను చదువు ఆపేయడం అంత సులభం కాదని తెలుసు, అయినా ఏదో ఉక్రోషంతో అనేస్తోంది. నీ మొహం, చదువు మానేసి ఏం చేస్తావు? పోనీ ఒక పని చేయకూడదు? సాలోచనగా అడిగింది విద్య. ఏమిటి? ఆ గోడల మీద రాతలు నిజం చేసేయి తేలిగ్గా అంది విద్య. విద్య, కోపంగా అంది సుధా. ప్రతి విషయము ఎందుకు అంత తేలిగ్గా తీసుకుంటావు? ఆ రాతలు నిజం చెయ్యమంటే అసలు నీకు కూడా నా మీద అనుమానం ఉందన్నమాట. నలుగురితో పాటు నువ్వు కూడా నా మీద అభండాలు వేయడానికి సిద్ధపడుతున్నావన్నమాట. అరే, అంత మాత్రానికి అంత కోపం ఎందుకోయ్? అయినా రవికిరణ్ని చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకు? అతను గుడ్డివాడనేగా. చచ, నేనలా అన్నానా? నేను అనని మాటలు ఎందుకు కల్పిస్తావు? చిరాగ్గా అడిగింది. అయితే నీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మా ఇద్దరిని ఒక చోటు చూస్తే నాకు చాలాసార్లు ఆ ఊహ వచ్చింది, కానీ నా అంతట నేను ఆ ప్రసక్తి తీసుకొస్తే నువ్వేమనుకుంటావోనని సందేహించాను. నిజంగా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆ రాసిన వాళ్ళ మొహాలు మాడిపోతాయి. రవికేం తక్కువ? ఒక్క దృష్టి దోషం తప్ప. ఒకవేళ నీకున్న అభ్యంతరము అదేనా? అబ్బబ్బా, నీకు అసలు ఆలోచనే లేదు సుధా. నేను పెళ్ళైన దాన్ని అని మర్చిపోతున్నావు. అది పెళ్ళా? అది పెళ్లి కింద నువ్వు గుర్తిస్తే శ్రీరామ్ని ఎందుకు వదిలినట్లు నువ్వు? అంటే అతనెంత మోసగాడైనా అతన్ని అంటిపెట్టుకుని ఉండాలా నేను? రోషంగా అడిగింది సుధా. కరెక్ట్, నా పాయింట్ అదే. మోసగాడని అతన్ని వదులుకున్నా నువ్వు ఇంకా ఆ పెళ్ళికి ఎందుకంత విలువిస్తున్నావు? నేను విలువ ఇవ్వడం కాదు, కానీ ఒకసారి పెళ్ళైన ఆడదాన్ని పెళ్ళాడడానికి ముందుకొచ్చే మగవాడెవరు? ఒక్క రవికిరణ్ తప్ప. చటుక్కునందుకుంది విద్య. నీ వైపుగా ఏమీ అభ్యంతరం లేదుగా? ఒకవేళ అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తే కొంపదీసి నువ్వు రాయబారం మోసుకు పెడతావేమిటి? నీకు పుణ్యం ఉంటుంది, కానీ నన్నింకా సిగ్గుపడేటట్టు చేయకు. ఇప్పటికే సిగ్గుమాలిన రాతలు చాలు విసుగ్గా అంది సుధా. నీ మీదకేం రానియను, సరేనా? హామీ ఇచ్చింది విద్య. సుధా ఆలోచనల్లో పడింది. ఏం జరగబోతోంది? తన ప్రమేయం లేకుండానే తన జీవితం ఇన్ని మలుపులు తిరగబోతోందా? ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆరాటం. విద్య ఏం చెబుతుందో, రవి ఏమనుకుంటాడో. రెండో పెళ్లికి సిద్ధపడుతున్న సిగ్గుమాలిన దాన్ని అనుకుంటాడా? ఎంత పొరపాటు చేసింది? విద్యను ఎందుకని వారించలేకపోయింది? అంటే అంతర్గతంగా ఆ కోరిక ఉండిపోయిందా? కానీ ఎన్నడూ రవిని ఆ దృష్టితో చూడలేదే.
2 రోజులు రవి కంటపడలేదు సుధా. యూనివర్సిటీకి కూడా వెళ్ళలేదు. విషయం తెలుసుకున్న సురేష్ నిస్సహాయంగా నిట్టూర్చడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు. రవి రిక్షాలో యూనివర్సిటీకి వెళ్ళి రావడం ప్రారంభించాడు. ఆ పని ముందే చెయ్యనందుకు తనను తానే నిందించుకున్నాడు. సుధా మాంగల్యం తీసి శ్రీరామ్ మొహాన్న కొట్టినందుకు నానా రభస చేసింది విమల. శ్రీరామ్ని ఇంకే విధంగా అవమానపరిచినా విమల అభ్యంతరం లేదు, కానీ అతన్ని చిన్నబుచ్చడానికి అన్ని వేలు నష్టపరచాలా అన్నదే విమల బాధ. సరిగ్గా అదే సమయంలో సుమకు జ్వరం వచ్చి కేజీహెచ్లో చేర్చవలసి వచ్చింది. అసలే నెలాఖరు, మందులకి వాటికి చాలా ఖర్చు పెట్టవలసి వచ్చింది. 15 రోజులుగా వస్తున్న జ్వరం, ఎన్ని మందులు తగ్గకపోవడంతో డాక్టర్ సలహా మీద పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి కేజీహెచ్లో అడ్మిట్ చేశారు. అక్కడ ఎన్నెన్ని ఇన్వెస్టిగేషన్స్, మందులు మార్చి వాడుతున్నారు. సహజంగానే హాస్పిటల్లో మందులు అవుట్ ఆఫ్ స్టాక్. ఒకరోజైతే హై ఫీవర్తో ఫిట్స్ కూడా ప్రారంభమయ్యాయి. దానితో అందరూ గొల్లుమన్నారు. కబురు తెలిసిన విమల తల్లి తండ్రి వెంటనే వచ్చారు. అంతవరకు శాంతమ్మగారే విమలకు సాయంగా ఉన్నారు. ఆ రోజు ఎంత ప్రయత్నించినా సురేష్కి అప్పు కూడా దొరకలేదు. డాక్టర్ మందులు తీసుకురామని అర్జెంట్ అని చెప్పాడు. తనకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది, కానీ ముందు ఖర్చు పెట్టాలి కదా. మందులు కొనడానికి డబ్బు లేదని, అప్పు దొరకలేదని తెలుసుకున్న విమల మండిపడింది. అంతే, ఇక మన బ్రతుకింతే. అడ్డమైన వాళ్ళకి ఖర్చు పెట్టడానికి మీరేం వెనకాడరు. ఈరోజు కన్న బిడ్డకు మందులు కొనడానికి చేతిలో ఖాళీ లేదు, కానీ మీరు ఎవరి కోసం మీ డబ్బు ఖర్చు పెడుతున్నారో ఆవిడ గారు మాత్రం 6-7 వేలు ఖరీదు చేసే బంగారం సునాయాసంగా విసిరేసింది. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు చేసే పనేనాది? ఇంకేముంది, ఇప్పుడు నా మంగళసూత్రాలు తీసుకువెళ్ళి అమ్మి మందులు కొనుక్కురండి. మన జన్మకి అంతే. ఉన్న ఇల్లు పోయింది, ఉన్న బంగారము పోయినా ఆవిడ బాధ్యత మనకు తప్పదు. ఇంట్లో భార్య బిడ్డలకు తిండి ఉన్నా లేకపోయినా ఆవిడ చదివే మీకు ముఖ్యం. బిగ్గరగా ఏడుస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. అప్పటికి కానీ సుధకు తన ఆవేశంలో చేసిన పనిలోని అనౌచిత్యం తెలియలేదు. నిజంగా తనకు మాంగల్యంలో గౌరవం లేకపోతే అది బంగారంగా మార్చి అన్నగారికి ఇవ్వవలసింది. తన మూలంగా నిరాధారంగా నిలిచిన అన్నగారికి కొంచెమైనా సహాయం చేసినట్లయ్యేది. కానీ ఆ రోజు ఆవేశంగా ఒళ్ళు తెలియలేదు. ఆ మాంగల్యం శ్రీరామ్ కట్టినదన్న భావనే అది తెంపి అతని మొహం మీద వేస్తే కానీ తన ఆవేశం చల్లారలేదు. ఆలోచనకిది సమయం కాదు. సుమకి మందులు కొనాలి. అన్నయ్య రవిని అప్పు అడగలేడు. ఈ గొడవల్లో ఎవరికి వారే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఒక్కసారి రవిని అడిగి అప్పు తీసుకుని రావాలనుకుంది, కానీ మొహం చెల్లలేదు. విద్య అతనితో మాట్లాడిందేమో. అతను తన గురించి ఏమనుకుంటున్నాడో, సిగ్గులేనిది అనుకుంటున్నాడా? చివరికి ఆలోచించి తన చేతికున్న ఒక్క జత బంగారు గాజులు తీసి అన్నగారి ముందు పెట్టింది. నిస్సహాయంగా అలసటతో టేబుల్ మీద తలపెట్టుకుని కుర్చీలో కూర్చుని ఉన్న సురేష్ తలెత్తి చూశాడు. ఒక్క క్షణం గాజుల వంక సుధ వంక మార్చి చూశాడు. ఏమిటిది? అవి తాకట్టు పెట్టి సుమకు మందులు తీసుకునిరా తలుంచుకునంది సుధ. మీ వదిన మాటలకి కోపం వచ్చి అలా అంటున్నావు కదూ? సూటిగా సుధనే చూస్తూ అడిగాడు సురేష్. లేదన్నయ్యా, వదిన అన్న మాటలో తప్పేముంది? మనకు డబ్బు సమయానికి అందనప్పుడు ఉపయోగపడుతుందనేగా బంగారం కొనడం. సుమ ఆరోగ్యం చక్కబడితే తర్వాత ఎంతసేపు మనం విడిపించుకోవడం. సుమ ఆరోగ్యం కంటే నాకు బంగారు గాజులు ఎక్కువ కాదన్నయ్యా. ఇంకా ఆలస్యం చెయ్యకు, ముందు మందులు తీసుకురా త్వరపెట్టింది సుధ. ఎక్స్క్యూజ్ మీ. రవి కంఠం విని గుమ్మం వైపు చూశారు అన్నా చెల్లెళ్ళిద్దరూ. గుమ్మంలో రవి నిలబడి ఉన్నాడు. సుధ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. లోపల శాంతమ్మ గారు విమల్ దగ్గర కూర్చుని ధైర్యం చెబుతోంది. రండి రవి. చటుక్కున అతను కూర్చోవడానికి కుర్చీ జరిపాడు. మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సురేష్, కానీ ఒక్క విషయం చెప్పిపోదామని వచ్చాను. సంవత్సరం పైగా మనం ఇరుగు పొరుగులుగా ఉంటున్నాం. మాకన్ని విధాలా సహాయం చేస్తున్నారు, కానీ మీ అవసరానికి మేము గుర్తుకు రాలేదా? నిష్ఠూరంగా అన్నాడు రవి. అబ్బే అది కాదు, ఏదో అనబోయాడు సురేష్. ప్లీజ్ మీరు ఇంకేమీ అనకండి. మీకే సహాయం కావలసిన మొహమాట పడకండి. అంటే నేను చేయగలిగిందేననుకోండి. మీకు సాయంగా ఎలాగా బయట తిరగలేను కదా. తడుముకుంటూ వచ్చి చేతిలో ఉన్న డబ్బు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మిస్ విద్య, మీరెందుకో కలుసుకోమని కబురు చేశారు అడిగాడు రవి. ముందు రోజే రవికి తనను బీచ్లో కలుసుకోమని కబురు చేసింది విద్య. సుధ మీద రాను రాను విమర్శలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒకటి తేల్చుకోకపోతే లాభం లేదు. వారిద్దరి మధ్య మామూలు స్నేహమే తప్ప వేరేమీ లేదని తనకు తెలుసు. అందుకే వాళ్లంతట వాళ్లుగా పెళ్లి మాటలు మాట్లాడుకోలేరు.
అసలు ఆ ఉద్దేశమే వారికి ఉన్నట్లు లేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ అల్లరి కారణంగానైనా వారిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగితే అదే మంచిది. సుధ జీవితం సుఖంగా గడుస్తుంది. రవికైనా ఒక తోడు అవసరమే కదా. అదే తెలిసిన సుధే అయితే అతని జీవితము సుఖంగా ఉంటుంది. కానీ పెళ్ళైన స్త్రీ అని అనుమానిస్తాడేమో. పోనీ అది చూద్దాం. అతను మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే, అంతేకాని అతనికి ఏదో నచ్చజెప్పి ఒప్పించాలని తన ఉద్దేశం కాదు. ఏమిటి విద్య, ఏదో మాట్లాడాలని కబురు చేసి ఇప్పుడు ఇలా మౌనంగా ఉండిపోయారు? ఏమీ లేదు. ముందుగా మీరు నాకొక మాట ఇవ్వాలి. ఏమిటది? నేను మాట్లాడింది మీకు ఇష్టం లేకపోతే ఆ విషయం ఇక్కడే మర్చిపోవాలి. ఇక దాన్ని గురించి మీరు ఆలోచించకూడదు. సరే, ఇంతకీ ఆ సస్పెన్స్ ఏమిటో చెప్పండి. అదే సుధ గురించే. రవిమొహం నల్లబడిపోయింది. క్షమించండి విద్య, సుధ మా పక్క పోర్షన్లోకి రావడం చాలా కాకతాళీయం. ఇరుగు పొరుగు అన్నాక ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండలేం కదా. అందులోనూ నాలాంటి వాడికి సహాయపడేవారు ఎవరు దొరికినా వదులుకోరు. అప్పుడప్పుడు ఆమె ఏవేవో డౌట్స్ అడిగేవారు. ఆమె ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఉండేవాడిని. తరువాత నాకు సహాయంగా ఉండే ప్రకాష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కారణాంతరాల వల్ల చదువు కట్టిపెట్టి నాకు సహాయపడేవారు ఎవరూ లేరు. అయినా ప్రతిరోజు ఎవరో ఒకరు సహాయం చెయ్యాలి. ఎవరు సహాయం చేస్తారు? ప్రత్యేకంగా నా మీద సానుభూతితోనే నాకు పుస్తకాలు చదివి వివరించటానికి సిద్ధపడ్డారు సుధారాణి. అలాగైతే ఇద్దరికి కంబైన్డ్ స్టడీస్ చేసినట్లవుతుందని ప్రోత్సహించారు సురేష్. అలాగే కేవలం స్నేహభావంతోనే నేను యూనివర్సిటీకి వచ్చి వెళ్ళడానికి, నోట్సు ప్రిపేర్ చేసుకోవడానికి సహాయం చేస్తున్నారు. నా దురదృష్టం కొద్దీ ఆమె స్త్రీ అయిన కారణంగా ఇలాంటి అబాండాలు వేస్తున్నారు. బాధగా అన్నాడు రవి. ఇన్ని గొడవలు రావడానికి స్టూడెంట్స్కి మీ మీద ఉన్న అనుమానం కాదు, కేవలం శ్రీరామ్ ప్రోత్సాహమే ఇంతకు కారణం. ఇంతకు డాక్టర్ శ్రీరామ్ ఎవరో మీకు తెలుసు అనుకుంటాను, సాలోచనగా అడిగింది. తెలుసు, సుధారాణియే చెప్పారు. తన తడాకా చూపిస్తానని బెదిరించారట శ్రీరామ్. అంతటి విద్యాధికులై కూడా అదేం బుద్ధో ఆయనకి. ఇంకొక సంగతి, సుధకి గైడ్గా డాక్టర్ శ్రీరామట. బహుశా కావాలని అలా వేయించుకున్నారేమో ఆయన. అదిరిపడ్డాడు రవి. మై గాడ్, నిజమేనా? అవును. సుధారాణి చెప్పిన వెంటనే నేను ప్రొఫెసర్కి శ్రీరామ్ విషయం చెప్పి సుధారాణి చిక్కుల్లో పడకుండా చూడాలనుకున్నాను. దురదృష్టవశాత్తు శ్రీరామ్ నాకంటే ముందే ఉన్నారు. ఇంత అయ్యాక శ్రీరామ్ విషయం చెప్పి ప్రయోజనం లేదనుకుని ఊరుకున్నాను. ముందుగానే చెప్పి సుధను శ్రీరామ్ బారిన పడకుండా చూస్తే బాగుండేది. ఇప్పుడు ఇక శ్రీరామ్ ఊరికే వదలడు. ఇప్పుడు పోనీ ప్రొఫెసర్కి చెబుదామన్నా ఏమని చెబుతాం, నమ్ముతారా? బాధగా అన్నాడు రవి. ఇంతకు సుధారాణి అంటే ఎందుకంత ద్వేషం ఆయనకు? ఎలాగూ విడిపోయారుగా. తనంతట తను సుధను వదిలేస్తే ఆయన ఈగో తృప్తి పడేదేమో కానీ సుధ వాళ్ళన్నా అవమానించినందుకు ఆనాడు ఏమీ చేయలేకపోయారు. ఈనాడు వచ్చిన అవకాశం వదులుకోలేకపోతున్నాడు. పాపం సుధ. తనకు మనం ఏ విధంగా సహాయం చేయగలం అన్నాడు రవి. తలుచుకుంటే మీరే చెయ్యగలరు. ఇంతకు సుధ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఏ విషయంలో? అనుమానంగా అడిగాడు రవి. ఒక క్షణం తటపటాయించింది విద్య. సుధను పెళ్లి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా? రవి మొహం ఎర్రబడిపోయింది. సుధకు నాకు వివాహమా? మీకేమైనా మతిపోయిందా విద్య? విద్య మొహం జేవురించింది. రవి కూడా అందరిలాంటి వాడేనా? అతని గురించి మరీ ఎక్కువగా ఊహించిందా తను? అటు అనవసరంగా సుధలో లేనిపోని ఆశలు రేపిందే. అంటే ఒకసారి పెళ్ళయింది కాబట్టి సుధకు మళ్ళీ పెళ్లాడే యోగ్యత లేదంటారు. శ్రీరామ్ చేసిన దౌర్భాగ్యపు పనికి బ్రతికినంతకాలం మోడులా బ్రతుకుతూ అన్నా వదినల చీదరింపుల మధ్య బ్రతకమంటారు. సుధ దురదృష్టానికి కారణమైన శ్రీరామ్ మాత్రం సంవత్సరం తిరగకుండా మళ్ళీ తన కులం అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. అవునులేండి, ఎన్ని తరాలు గడిచినా యుగాలు మారినా ఆడదాని బ్రతికింతే ఆవేశంగా చెప్పుకుపోతోంది విద్య. ప్లీజ్ స్టాప్ ఇట్, గట్టిగా అన్నాడు రవి. నేను అననవన్నీ మీరే ఊహించుకొని అనేస్తున్నారు. సుధారాణి వివాహిత కాబట్టి నేను అంగీకరించడం లేదని అన్నానా? చిరాగ్గా అడిగాడు రవి. లేకపోతే మరి మీకు అభ్యంతరం ఏమిటి? సూటిగా అడిగింది విద్య. నా విషయం మర్చిపోతున్నారు, హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు రవి. ఒకసారి పెళ్ళైన ఆమె కాబట్టి నాలాంటి అందులు తప్ప ఆమెను వివాహం ఆడడానికి ఎవ్వరూ ముందుకు రారంటారా? అయినా నాలాంటి వాడికి వివాహం ఏమిటి? విరక్తిగా అన్నాడు రవి. అంటే కళ్ళు లేనంత మాత్రాన మీరింక వివాహమే చేసుకోరా? నేను చేసుకోవడం ఏమిటి విద్య? నన్ను చేసుకోవాలనుకునేవారు ఎవరుంటారు? చిన్నతనం నుండి ఎంతో స్నేహం చేసిన మా మేనమామ
కూతురే కళ్ళు పోయిన తర్వాత గుడ్డివాడని నీకు పెళ్ళేమిటని హేళన చేసి వెళ్ళిపోయింది. అంతవరకు లక్ష్మి నా భార్య అని పరిహాసం చేసిన మా అత్త రాకపోకలు జరిపితేనే ఏమవుతుందోననే భయంతో లక్ష్మిని మా ఇంటికి పంపడం మానేశారు. అయినా ప్రతి ఆడపిల్లకు కొన్ని కోరికలుంటాయిగా, కాదనడానికి మనకేం హక్కుంది? సరే, సుధ అంగీకరిస్తే మీకు అభ్యంతరం ఏమన్నా ఉంటుందా? సుధ అంగీకరిస్తే ఇంకంతకంటే అదృష్టమేముంది? ఇంతసేపటికి రవి మొహంలోకి వెలుగొచ్చింది. కానీ విద్య, ఇన్నాళ్ళు నా అవసరం కొద్దీ ఆమెతో స్నేహం చేసి కంబైన్డ్ స్టడీస్ చేసి ఆ అవకాశం తీసుకుని ఇలా ప్రవర్తించాననుకోదు ఆమె. బాగుంది, తను వివాహిత కాబట్టి మీరు అంగీకరించరని అనుమానిస్తోంది సుధ. మీరు అంధులు కాబట్టి సుధ అంగీకరించదని భావిస్తున్నారు మీరు. ఇంతకు మీ ఇద్దరికి ఎవరి లోపాలు వాళ్ళకి తప్ప ఇంకేమీ కనిపించడం లేదా? నవ్వుతూ అడిగింది విద్య. ఇంతకు మీ అమ్మగారు అంగీకరిస్తారా? సడన్గా అడిగింది. ఏమిటి, అప్పుడే మా అమ్మ అంగీకారం వరకు వెళ్ళిపోయారు? ముందు సుధారాణి అభిప్రాయం తెలుసుకోవాలిగా. అయినా ఎగ్జామ్స్ ముందెందుకు? ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈ విషయం కదపొచ్చుగా. లేదు, పెళ్ళి తర్వాత చేసుకోండి, కానీ అందరికీ ఈ లోపుగా తెలియడమే మంచిది. శ్రీరామ్ వల్ల సుధకు ఏమైనా ఇబ్బంది కలిగితే ప్రొఫెసర్తో మీరు నచ్చజెప్పడానికి వీలవుతుంది. శ్రీరామ్ కేవలం కక్ష సాధింపు చర్యగా ఇలా ప్రవర్తిస్తున్నాడని, సుధను మీరు వివాహం ఆడతారని తెలిస్తే మీ మీద పుకార్లు వచ్చే అవకాశం ఉండదు. సరే, అయితే ముందు సుధారాణి అభిప్రాయం ఏమిటో తెలుసుకొనివ్వండి. తరువాత మా అమ్మను అంగీకరింపజేయడం అంత కష్టమేమీ కాదు. సురేష్కు తర్వాత మీరే చెప్పండి. అయినా మైనర్స్ మీ కాదుగా, పెద్దవాళ్ళు అంగీకరిస్తారో అంగీకరించారో అని భయపడ్డానికి స్థిరంగా అన్నాడు రవి. కానీ సుధారాణి అభిప్రాయం మాత్రం మీరే స్వయంగా తెలుసుకోవాలనుకుంటాను. సరే, మీ ఇష్టం. తీరా పెళ్లి చేసుకున్నాక సుధను చులకనగా చూస్తే మాత్రం భరించలేను. ఆ భయం నాకు ఉంటుందిగా విద్య. అందుకే ఇంతకాలం నేను వివాహానికి అంగీకరించలేదు. సరే, ఇక వెడదాం పదండి. లేచారిద్దరూ ఇసుకలో నుండి. రవిని రిక్షా ఎక్కించి అడ్రస్ చెప్పి ఇంటి దాకా దిగబెట్టమని రిక్షా బాలాను హెచ్చరించి హాస్టల్ చేరుకుంది విద్య. 10 రోజులు గడిచాయి. సుధను కలుసుకుని మాట్లాడడానికే తీరిక దొరకడం లేదు రవికి. ఒక పక్కన ప్రొఫెసర్కి పేపర్ సబ్మిట్ చేయడం, ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం, రవికి అన్ని విధాలా సహాయకారిగా ఉంటున్నాడు రాజు. ఇంకొక పక్క సుమ హాస్పిటల్ నుండి ఇంటికి రాలేదు. ఆ పసిబిడ్డ అనారోగ్యంగా ఉండగా పెళ్లి మాటలు మాట్లాడటం ఎంత అమానుషం. సుమ ఇంటికి వచ్చే వరకు ఎదురు చూడడమే మంచిదనుకున్నాడు రవి. 15 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికొచ్చింది సుమ. నెల రోజులుగా వచ్చిన జ్వరం సుమను పీల్చి పిప్పి చేసింది. అయినా ఆరోగ్యం చక్కబడినందుకే సంతోషించారు. సుమ హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు విమల హాస్పిటల్లో ఉంటే తులసమ్మ ఇంటి బాధ్యత పైన వేసుకుంది. ఇంటి పని చేసి హాస్పిటల్కి వెళ్ళి విమలను ఇంటికి పంపించేది. విమల ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపోయేది. అంతవరకు సుమను చూసుకునే తులసమ్మ ఇంటికి వచ్చేది. రాత్రికి సురేష్ క్యారియర్ తీసుకువెళ్ళేవాడు. సురేష్తో పాటు సుధ కూడా వెళ్ళి 1-2 గంటలు హాస్పిటల్లో కూర్చొని విమల భోజనం కాగానే క్యారియర్ తీసుకొని అన్న చెల్లెళ్ళిద్దరూ తిరిగొచ్చేవారు. సుధను చూడగానే అత్తా అంటూ 2 చేతులు ఎత్తే సుమను చూడగానే సుధకు మనసంతా పులకరించిపోయేది. ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటే మనసంతా ప్రశాంతంగా ఉండేది. మొదటి 4 రోజుల నుండి ఇంటి దగ్గర పని ఒత్తిడి ఎక్కువ కావడంతో వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు విమల తండ్రి. సురేష్కు ఇంట్లో కూడా ప్రశాంతంగానే ఉంది. సుమ అనారోగ్యం వల్ల వదిన ఆడబిడ్డల మధ్య పొరపొచ్చాలు లేవు. తులసమ్మకు ముందు నుండి సుధ మీద సానుభూతి. సుధపై తన కూతురికి ఎంత తేలిక భావమో తులసమ్మకు బాగానే అర్థమైంది. కానీ మందలించే ప్రయోజనం లేక మౌనం వహించింది. తనను అభిమానించే మేనత్త ఆదరణ తల్లిని గుర్తుకు తెస్తోంది సుధకు. మనస్సుకు ప్రశాంతత చేకూరడంతో తన చదువుపై దృష్టి సారించింది. పేపర్ ప్రిపేర్ చేయడంలో నిమగ్నమైంది. ఇన్నాళ్ళు రవితో సాగించిన కంబైన్డ్ స్టడీస్ వృధా కాలేదు. తనకు గైడ్ శ్రీరామ్ అని తెలియగానే సుధ ఒక విధమైన విరక్తిలో పడిపోయింది. ఏమైతే అది అవుతుందనే మొండితనం ప్రవేశించింది. శ్రీరామ్ తన పేపర్లో తప్పులెంచడానికి వీల్లేకుండా జాగ్రత్త పడుతోంది. ఆ రోజే 15 రోజుల తర్వాత సుమ ఇంటికొచ్చింది. సురేష్ నిశ్చింతగా నిట్టూర్చాడు. ఫస్ట్న జీతాలు రావడంతో డబ్బులకు ఇబ్బంది లేదు. పెట్టిన ఖర్చుకి ఎలాగా మెడికల్ రియంబర్స్ ఉంటుంది కాబట్టి ఆ డబ్బు ఎలాగూ చేతికి అందుతుంది. సుధారాణి, మీతో మాట్లాడాలి. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రాగలరా? ఆ రోజు యూనివర్సిటీ నుండి బయలుదేరిన సుధను ఆపు చేశాడు రవి. ఇద్దరూ కలిసి సముద్రపు ఒడ్డుకు
ఒడ్డుకొచ్చి కూర్చున్నారు. సాయం సమయం కావడంతో అక్కడక్కడ మనుషులు తిరుగుతున్నారు. సముద్రపు ఒడ్డునే కాస్త దూరం నడిచి కాస్త జనసంచారం లేని చోటు చూసుకుని అక్కడ ఇసుకలో కూర్చున్నారు. కాసేపు ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. ఎదురుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలను చూస్తూ కూర్చుంది సుధా. రవి తనతో మాట్లాడేదేమిటో తన మనసుకి తెలుస్తూనే ఉంది. అయినా మనసంతా ఏమిటోగా అయిపోతోంది సుధకు. రవి ఏం చెబుతాడా అన్నట్టు ఆతృతగా చూస్తోంది. రవి సముద్రం వైపు మొహం పెట్టి గంభీరంగా కూర్చుని ఉన్నాడు, ఏదో ఆలోచిస్తూ. ఏమిటి సుధారాణి అలా మౌనంగా ఉండిపోయారు? చిట్టు చివరికి పలకరించాడు రవి. ఏం చెప్పాలో తోచక మౌనంగా నవ్వి తలదించుకుంది సుధా. సిగ్గుతో ఎర్రబడిపోయిన మొహాన్ని కనబడకుండా మరుక్షణంలోనే గుర్తుకొచ్చింది. తన మొహంలో భావాలను గుర్తించే కళ్ళు రవికి లేవని. ఒక్క క్షణం మనసు కలుక్కుమంది. కానీ మరుక్షణమే సర్దుకుంది. మాట్లాడరేం సుధా? మృదువుగా అడిగాడు రవి. నేను నాకేం చెప్పాలో తెలియడం లేదు, తడబాటుగా అంది సుధా. నేను మీకు కొత్తవాడిని కాదుగా, నవ్వాడు రవి. హఠాత్తుగా రవి అరచేతుల్లో మొహం దాచుకుంది. మరుక్షణమే ఎందుకో తెలియకుండానే కన్నీళ్లు కారిపోతున్నాయి. సుధా తన అరచేతులకు తడి తగలగానే గాబరాగా పిలిచాడు రవి. సుధా. సుధకు కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. ఎందుకో తెలియకుండానే వెక్కి వెక్కి ఏడ్చింది. దుఃఖంతో ఎగిసిపడుతున్న ఆమె భుజాల చుట్టూ అనునయంగా చెయ్యి వేశాడు రవి. మౌనంగా ఒదిగిపోయింది సుధా. సుధతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని, ఆమె అభిప్రాయం కనుక్కోవాలని, ఎన్నెన్నో చర్చించుకోవాలని ఆమెను బీచ్కి తీసుకొచ్చాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండానే ఆమె నిర్ణయం తెలిసిపోతోంది. సుధా మరింత దగ్గరకు తీసుకున్నాడు రవి. నేను మీతో ఎన్నెన్నో మాటలు మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ నేనేమీ మాట్లాడకుండానే మీరిలా ఫీల్ అయితే. సగంలో ఆపేశాడు. అబ్బే ఏం లేదు, సర్దుకొని కూర్చుంది. చెప్పండి సుధారాణి. ఏదో ఆవేశంలో ఒక నిర్ణయానికి రావడం నాకు ఇష్టం లేదు. అందరిలాగే మీకు ఎన్నో ఆశలుండొచ్చు. ఈనాడు తొందరపాటు నిర్ణయం తీసుకుని తరువాత బాధపడితే భరించే శక్తి నాకు లేదు. ప్రశాంతమైన జీవితం గడపాలని తప్ప వేరొక కోరిక నాకు లేదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, అయోమయంగా అడిగింది సుధా. లేదు సుధారాణి, నా మీద అభిమానంతో నా లోటును గమనించకుండా ఈనాడు వివాహానికి అంగీకరించి తరువాత గుడ్డివారి భార్య అని ఎవరైనా మిమ్మల్ని చులకన చేస్తే భరించగలరా? ఆనాడు మీరు పశ్చాత్తాపపడిన ఉపయోగం ఉంటుందా? అదే జరిగితే నాకింకొక నరకం ఉంటుందా? అది కాదు అసలు ఉద్దేశం. నేను వివాహితనని తెలిసి నన్ను పెళ్లాడడం మీకు ఇష్టం లేదు. దానికి మీరింకేదో చెబుతున్నారు. అవునులేండి, ఒకసారి పెళ్ళైన ఆడదాన్ని పెళ్లాడడానికే ఏ మగవాడు ముందుకొస్తాడు? ఉక్రోషంగా అంది సుధా. సుధకు చాలా అవమానంగా ఉంది. ఏనాడు లేంది ఎందుకింతలా తొందరపడింది తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కానీ చేసుకోగలనని కానీ ఏనాడు అనుకోలేదే. ఏమాత్రం ముందాలోచన లేకుండా విద్య మాటలు పట్టుకుని ఎందుకంతలా ఆశలు పెంచుకుంది? ఎంతటి మూర్ఖురాలు తనను తాను నిందించుకుంటూ కూర్చుంది. సుధా. చటుక్కున సుధ చేతులు అందుకున్నాడు రవి. ఎందుకు నేను అనని మాటలు కూడా అనుకొని మిమ్మల్ని మీరు అవమానించుకుంటారు? నేను నా లోపం చెప్పుకున్నాను కానీ మిమ్మల్నేమీ అనలేదే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదనేగా నేను చెప్పింది. చూడండి, నాకు మా అమ్మ తప్ప ఇంకొకరెవరూ లేరు. నన్ను పెళ్లాడడానికి ఏ అమ్మాయి మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందనే నమ్మకం నాకు లేదు. అందుకే వివాహ తలంపే పెట్టుకోలేదు నేను. బీద ఇంటి పిల్లని ఎవరినైనా చేసుకోమని అమ్మ ఎంతగా చెప్పినా అంగీకరించలేదు నేను. కానీ మొన్న విద్య సడన్గా మిమ్మల్ని వివాహం ఆడడానికి నా అభిప్రాయం అడిగితే తెల్లబోయాను. పెళ్లాడే అర్హత లేని నేను మిమ్మల్ని ఏనాడు ఆ దృష్టితో చూడలేదు. మీరు అంగీకరించారని విద్య చెబుతుంటే ఆమె బలవంతం వల్ల అంగీకరించారేమోనని నా భయం. అంతేకాని వేరే కారణం ఏమీ లేదు. పోనీ ఇప్పుడు చెప్పండి, మీరు మనస్ఫూర్తిగా నాతో జీవితం పంచుకోగలరా? నా దృష్టిలోపానికి భవిష్యత్తులో ఏనాడు బాధపడకుండా ఉండగలరా? మీరు మీ పక్షంగానే ఆలోచిస్తున్నారు, కానీ నా సంగతి, నా విషయం తెలుసుకుని నన్ను భార్యగా ఆదరించగలరా? ఎప్పుడైనా భవిష్యత్తులో నన్ను చులకనగా చూస్తే ఏ పురుషుడైనా కన్యనే పెళ్లాడాలని కోరుకుంటాడే కానీ నాలాంటి స్త్రీని కాదుగా. నవ్వాడు రవి. బాగుంది. నేను నా లోపము, మీరు మీ లోపము తెలుసుకుని బాధపడే కంటే ఒకరి లోపాన్ని ఇంకొకరు అర్థం చేసుకుని సహజీవనం సాగించడం మేలు కదూ. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితే నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు
అసలే మన మీద రూమర్స్ ఉన్న పరిస్థితుల్లో పైగా ఇప్పటికే శ్రీరామ్ మన మీద ద్వేషభావంతో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం బయటికి వస్తే పైగా మీకు తెలుసనుకుంటాను. ఇప్పుడు శ్రీరామ్ నా గైడ్. నాకు తెలుసు సుధా, అందుకే త్వరపడి నిర్ణయం తీసుకోమంటున్నాను. ఒకసారి మన వివాహం నిశ్చయింపబడితే మన మీద అభాండాలు వేసే అధికారం ఎవరికి ఉంటుంది? పైగా ప్రొఫెసర్ గారితో మా కథంతా చెప్పి మిమ్మల్ని శ్రీరామ్ సర్కిల్ నుండి బయటికి తీసుకురావచ్చు. లేకపోతే ఏ అధికారంతో నీ గురించి వకాల్తా తీసుకోగలను నేను? కానీ శ్రీరామ్ నుండి లీగల్గా నేను విడాకులు తీసుకోలేదు. ఆ విషయం తెలుసా మీకు? మై గాడ్, అతను మరి మళ్ళీ పెళ్ళి ఎలా చేసుకున్నాడు? ఆశ్చర్యంగా అన్నాడు రవి. బాగుంది, భార్య బిడ్డలుండగానే తన కులంలోని పిల్లే కావాలని నన్ను పెళ్లి చేసుకున్న శ్రీరామ్ ఇంకొకరిని పెళ్లాడడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అయితే ఏ లాయర్నైనా సంప్రదిస్తే కానీ పని జరగదు. అయినా అది అంత కష్టమైన విషయమేమి కాదులేండి. రవి ఆర్తిగా రవి చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. సుధా, రవి ఒకరి చేతినొకరు పట్టుకొని భవిష్యత్తుపై ఆశతో ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఏమంటావమ్మా? తల్లికి విషయమంతా వివరించి అడిగాడు రవి. ఆ అడుగుతున్న పద్ధతిలోనే అతని మనసు అర్థమవుతోంది. తన కోరికను ఆశీర్వదించమనే అర్థింపు, సుధపై అతనికున్న అనురాగం శాంతమ్మ గారికి రాగానే అర్థమైపోయాయి. నిజానికి రవి సుధను వివాహమాడతానని అనగానే మొదట చాలా సంతోషపడింది. తన తర్వాత అతని ఆలనా పాలనా చూసేవారు ఎవరుంటారా అని ఎప్పుడూ దిగులుగానే ఉండేది. అలాంటిది ఇన్నాళ్ల నుండి తను గమనిస్తున్న సుధ అణకువ, మంచితనం చూసిన తన బిడ్డను ఆమె సహకారం ఉంటే అంతకంటే ఇంకేం కావాలనిపించింది. కానీ సుధ వివాహితురాలని తెలిసి నిర్ఘాంతపోయింది. ఇంతకాలం ఈ విషయం మాట వరుసకైనా తనతో చెప్పలేదే. సుధపై అంత సుముఖత్వం ఉన్న విమల కూడా ఈ విషయంలో గోప్యంగా ఉంచిందేమిటి? తరతరాల నాటి నుండి ప్రాచీన సాంప్రదాయాలను అణువణువున జీర్ణించుకున్న శాంతమ్మ గారికి ఈ విషయం కర్ణ కఠోరంగా తోచింది. ఇంతకాలానికి నిప్పులాంటి తన వంశంలోకి సుధ లాంటి స్త్రీ కోడలు కావడమా? ఏమిటమ్మా అంత దీర్ఘాలోచనలో పడ్డావు? తల్లి మౌనంలోనే ఆమె అభిప్రాయం తెలుస్తోంది. కానీ తన కోసం, తన సుఖం కోసం తన తల్లి సర్దుకుపోలేదా? రవి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చింది పార్వతమ్మ. తన అనుమతి కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్న రవిని చూసింది. ఈ రవి ఈ బిడ్డపైనే కదా తానిన్నాళ్ళు ఆశలన్నీ పెట్టుకుని పెంచింది. వీడి భవిష్యత్తు కోసమే కదా తానింతకాలం అలమటించిపోతున్నది. ఇంతకాలానికి వీడొక ఇంటివాడవుతుంటే ఆనందించవలసింది పోయి ఎందుకింతలా అనుమానాలను పెంచుకుంటోంది? తన బిడ్డ సుఖశాంతుల కంటే తన వంశ గౌరవాలు ఎక్కువైనవా? అన్ని విధాలా అనుకూలవతి అయిన సుధ భర్తచే విడవబడిందన్న ఒక్క కారణంగా తాను నిరాకరించి తన బిడ్డ భవిష్యత్తును అంధకారమయం చేయగలదా? సుఖశాంతులను నాశనం చేయగలదా? గుడ్డివాడైన నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి దాని బ్రతుకు బండలు చేయలేనని నిర్మహమాటంగా అన్నాడే ఆనాడు తన తమ్ముడు. కళ్ళు లేక తండ్రి పోయిన వాడని అన్ని అగచాట్లు పడితే రాకపోకలు సాగిస్తేనే ఎక్కడే ప్రమాదమోనని తప్పించుకు తిరిగాడు తన తమ్ముడు. తన కూతురి భవిష్యత్తే ముఖ్యమనుకున్నాడు తన తమ్ముడు. మరి తన కొడుకు భవిష్యత్తు తనకు ముఖ్యం కాదా? తన వివాహానికి తప్పకుండా అంగీకరిస్తుంది. వాళ్ళిద్దరినీ మనసారా ఆశీర్వదిస్తుంది. ఇక తన బాధ్యత సుధ భుజస్కంధాల మీద వేసి తాను హాయిగా కృష్ణారామ అని కాలక్షేపం చేస్తుంది. ఇక అందరి ఇళ్లల్లాగే తన ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడుతుంది. నువ్వు అంగీకరించలేవా అమ్మా? రవిస్వరంలో సన్నటి వణుకు. శాంతమ్మ చటుక్కున లేచి రవి తలపై ఆదరంగా చేయి వేసింది. బాబూ రవి, ఇన్నాళ్లకి నీ జీవితం స్థిరపడబోతోంది. నీ సుఖ సంతోషాల కంటే నాకు కావాల్సిందేముంది బాబూ? నీ ఇష్టం వచ్చినట్టే కానీ ఆశీర్వదిస్తున్నట్లుగా మెల్లగా తనలో తను అనుకున్నట్లుగా అంది. అమ్మా చటుక్కున తల్లి పాదాలు తాకాడు రవి. మనస్ఫూర్తిగా సంతోషంగా ఆశీర్వదించారు శాంతమ్మ గారు. రవి సుధా ఒకరికొకరు కోరుకుంటున్నారని, వివాహం చేసుకోవాలనుకుంటున్నారని తెలియగానే చాలా సంతోషం వేసింది సురేష్కి. ఇన్నాళ్లకు తన చెల్లెలు జీవితం స్థిరపడబోతున్నది కదా అని. అప్పుడు తన తండ్రే ఉంటే బ్రతికినంత కాలం సుధ కోసమే అలమటించిపోయాడు తన తండ్రి. నిజానికి సుధ జీవితం ఇంత అందమైన మలుపు తిరుగుతుందని తనేనాడైనా అనుకున్నాడా? నిజానికి రవికేం లోటు? ఒక్క కళ్ళు కనబడవనే లోపం తప్ప. నిజానికి ఆ కారణం వల్లే అతను ఇంతకాలం అవివాహితుడిగా ఉన్నాడు.
ఇన్నాళ్లకు తన చెల్లెలు అయినింటి కోడలవుతోంది. ఇంతకంటే తనకు కావాల్సింది మాత్రం ఏముంది? కానీ విమల మాత్రం అలా సరిపెట్టుకోలేకపోయింది. తన మామగారు తన భర్తతో డిగ్రీ కాగితం వచ్చే వరకు చదివించి అతని కర్మకి అతన్ని వదిలేశారు. ఉన్న స్థిరాస్తి ఇల్లు కాస్త ఆవిడ పుణ్యమాని అప్పుల వాళ్ళు ఎగరేసుకుపోయారు. ఇల్లు వదిలినా ఆవిడ బాధ్యత మాత్రం వదలలేదు. అంతగా భర్తతో తెగతెంపులు చేసుకునేటప్పుడు ఆ కట్నం బాపతు సొమ్ము వెనక్కు తీసుకోరు. ఏమాత్రం సామర్థ్యం ఉన్నా అబ్బే వీళ్ళకి అడగడం నామోషి అనుకున్నారో లేక అడగడం చేతకాని వాళ్ళయ్యారో. ఏదో పోని బిఏ వరకు చదివించారు కదా, ఏదో తగ్గ ఉద్యోగం చేసుకుని తను బ్రతకూడదు? ఏ చిన్న ఉద్యోగం దొరికినా తన బ్రతుకు వెళ్ళమారిపోతుంది కదా. అబ్బే తన చెల్లెలు ఎంఏ చదవడం గొప్ప ఈయనగారికి. ఏదో చెల్లెలు మెచ్చుకొని మేకతోలు కప్పుతుందనుకున్నాడు. పోనీ ఆయనకైతే లేనిపోని గొప్పల కోసం పోయి చెల్లెల్ని చదివిస్తారని చంకలెగరేశారు. ఆవిడగారికైనా బుద్ధుండొద్దు. అయ్యో ఒక్కగానొక్క అన్నదమ్ముడు, రెక్కలు తప్ప వేరే ఆధారం లేదు. ఉన్న స్థిరాస్తి కాస్త తన మూలంగానే పోయింది. అతనికైనా భార్య బిడ్డలు సంసార బాధ్యతలు ఉంటాయి. మరీ అంతలా పీల్చి పిప్పి చేయకూడదు అనుకుందా? అబ్బే అలా అనుకుంటే తన అవసరాలు ఎలా తీరుతాయి? నువ్వు దేవుడు అన్నయ్యా, రాముడు అన్నయ్యా అంటే ఈ పిచ్చి మహారాజు పొంగిపోయి యూనివర్సిటీలో చేర్పించేశాడు. ఇంట్లో నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈవిడి గారు మాత్రం హాయిగా సీతాకోక చిలుకలా విహారాలు సాగిస్తోంది. మొగుడు వదిలేసిన ఆడది తల వంచుకొని తన చదువేమో తను చూసుకోక ఈ సింగారాలన్నీ ఏమిటో. పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు ఆ మంగళసూత్రాల గొలుసు కాస్త తీసి మొహాన పారేసింది. ఏం మాంగళ్యం అంటే అంత విలువలేనిది. ఆనాడే ఆ బంగారం అమ్ముకొని తన చదువుకు ఖర్చు పెట్టుకోవచ్చుగా. ఎందుకు పెట్టుకుంటుంది? ఉన్నాడుగా అన్నగారు భరించడానికి. పోనీ ఇప్పుడు మనం కష్టపడి చదివించిన తర్వాత తన సంపాదన తినేదైనా తామే కదా అని సరిపెట్టుకుంటే ఈనాడు హాయిగా రెక్కలొచ్చాయి కదా అని ఎగిరిపోతోంది. ఇన్నాళ్ళు చచ్చి చెడి చదివించింది తాము, కానీ హాయిగా ఉద్యోగం చేసుకొని ఆ సంపాదనంతా తను తన భర్త అనుభవిస్తారు. కానీ ఇన్నాళ్ళు శ్రమపడిన తమకు మిగిలిందేమిటి? ఆడపడుచు భర్త వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకుందన్న అపవాదు తప్ప. పైగా ఈవిడ గారికి విద్య ఒక్కటి వత్తాసు కసిగా అనుకుంది విమల. తమ అనుబంధాన్ని పెద్దలంతా ఆమోదించాక సుధా రవి హాయిగా కలిసి యూనివర్సిటీకి వెళ్ళొస్తున్నారు. కంబైన్డ్ స్టడీస్ కొనసాగిస్తున్నారు. ఇదివరకులా కేవలం చదువు విషయమే కాక మధ్య మధ్యలో సరస సల్లాపాలు కూడా కొనసాగుతున్నాయి. సుధ మొదట్లో సిగ్గుపడ్డా రాను రాను రవి ఇంట్లో ఏ సంకోచం లేకుండానే మెలుగుతోంది. శాంతమ్మ గారికి అన్ని విధాలా సహాయకారిగా ఉంటోంది. శాంతమ్మ కూడా ప్రతిదానికి సుధనే సంప్రదిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రతి పనికి తన సలహా తీసుకునే శాంతమ్మ గారు ఈనాడు తన ప్రమేయం లేకుండా సుధనే సంప్రదించడం విమల అహంభావాన్ని దెబ్బతీసింది. ఇన్నాళ్లకు వాళ్ళిద్దరూ ఒకటై తనని ఏకాకిని చేసినట్లు బాధపడుతోంది. తన ఉక్రోషాన్ని చూపించడానికి ఇంకెవ్వరూ దొరకక ఆ కోపతాపాలన్నీ సంవత్సరం పిల్ల సుమ మీద చూపించేస్తోంది విమల. కానీ విమల తనను కొట్టినప్పుడల్లా ఏడుస్తూ అత్త అంటూ సుధ దగ్గరికి రావడం విమలకు మరింత కోపకారణమవుతోంది. కానీ మింగలేక కక్కలేక అన్నట్లుంది విమల స్థితి. అందరూ ఒక్క తాటిపై ప్రయాణం చేస్తున్నప్పుడు తను పక్కదారి పట్టిన ప్రయోజనమేముంది? నలుగురిలోనూ అలుసైపోవడం తప్ప. అప్పటికి సుధని సూటిపోటి మాటలని తృప్తి పడుతోంది విమల. కానీ ఈ విషయం ఇంతవరకు యూనివర్సిటీ వరకు పాకలేదు. శ్రీరామ్తో విడాకులు తీసుకొని కారణంగా అనవసరంగా అల్లరెందుకని ఎగ్జామ్స్ అయిన తర్వాత శ్రీరామ్తో చట్టబద్ధంగా సుధ విడాకులు తీసుకునేలా చూడటం మంచిదని అభిప్రాయపడ్డారు రవి, సురేష్. రవి, సుధ భవిష్యత్తు గురించి ఎన్నో బంగారు కలలు కంటున్నారు. తనని పర్సనల్గా కలుసుకోమని కబురు పంపించాడు శ్రీరామ్ సుధకు. ఏమైందోనని అనుమానిస్తూనే వెళ్ళింది సుధ అతని రూమ్కి. సుధ తన గదివైపు రావడం గమనించిన శ్రీరామ్ సుధ గది గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఏదో పని ఉన్నట్టుగా కుర్చీలో నుండి లేచి ఏవో కాగితాలు వెతుక్కుంటున్నాడు. బయటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాడు. సుధ గది గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఎంతకు ఇటువైపు చూడడు శ్రీరామ్. మెల్లిగా దగ్గింది సుధ. శ్రీరామ్ టేబుల్ పైన వెతికి తన పెన్ తీసుకొని జేబులో పెట్టుకుంటూ అప్పుడు తలెత్తి చూశాడు. ఓహ్ మిస్ సుధారాణి, ప్లెజెంట్ సర్ప్రైజ్ వ్యంగ్యంగా అన్నాడు. శ్రీరామ్ సుధను ఎప్పుడు పలకరించవలసి వచ్చినా మిస్ అని వత్తి పలకరించకుండా ఉండడు. తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. సుధను లోపలికి రమ్మని కానీ కూర్చోమని కానీ అనడం లేదు శ్రీరామ్. సుధ అలాగే నిలబడి ఉంది. ఏం ఇలా దయచేశారు? హేళనగా అడిగాడు. రమ్మన్నారట ముభావంగా జవాబిచ్చింది సుధ. ఓ అవునవును, నేనే కబురు చేశాను కదూ.
మర్చిపోయాను. చూడండి సుధారాణి, యూనివర్సిటీ స్టడీస్ అంటే డ్యూయట్స్ పాడుకోవడం కాదు. బాయ్ ఫ్రెండ్స్ని వెతుక్కోవడానికి యూనివర్సిటీకే రానవసరం లేదు. చదువు మీద శ్రద్ధ ఉండాలండి. సుధ మొహం జేవురించింది. ఏ విషయంలో నాకు చదువు మీద శ్రద్ధ లేదని నిర్ధారణ చేసి చెబుతున్నారు మీరు? సూటిగా అడిగింది. మీరు సబ్మిట్ చేసిన పేపర్ చూస్తేనే తెలియడం లేదు మీకు చదువుపై ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవడానికి. మీకన్నా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నయం. అయితే నా తప్పేమిటో చెప్పండి, నేను దిద్దుకుంటాను. నిలదీసినట్లుగా చూస్తూ అడిగింది సుధ. ఒకటా రెండా? అంతా తప్పుల తడక. మీ పేపర్ గురించి చర్చించాలని ఇందాకే కబురు చేశాను. మీ రాక కోసమే గంటసేపటి నుండి ఎదురు చూస్తూ నా పనులన్నీ మానుకొని కూర్చున్నాను. కానీ గైడ్ని చూడడానికి కూడా మీకింతవరకు తీరిక కాలేదు, వ్యంగ్యంగా అన్నాడు శ్రీరామ్. క్షమించండి, అటెండర్ ఇప్పుడే వచ్చి చెప్పాడు. అవునులేండి, ఇప్పుడు మీకు గంటలు క్షణాలుగా దొర్లిపోతున్నాయనుకుంటాను. కానీ ఇంకా మీకోసం నా పనిని వాయిదా వేయలేను. పైగా అది నిమిషాలలో తేలే వ్యవహారం కాదు. తర్వాత రండి, కుర్చీలోంచి లేచి నిలబడుతూ అన్నాడు శ్రీరామ్. సరే, చటుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది సుధ. వెడుతున్న సుధనే చూస్తూ విజయ గర్వంతో నవ్వుకున్నాడు శ్రీరామ్. కథ కొనసాగుతుంది.